కీచురాళ్ళు 1 అవర్ 45 మినిట్స్ రన్ టైంతో ఆల్రెడీ 2020లో కీడమ్ అనే పేరుతో మలయాళంలో రిలీజ్ అయిన సినిమా ఇప్పుడు ఈటీవీలో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఇక సినిమా చూసాక నాకైతే పర్లేదు, ఒక్కసారి ట్రై చేయొచ్చు అనిపించింది. ఎథికల్ హ్యాకింగ్ని పర్సనల్ యూస్ కోసం అనెథికల్గా వాడిన హీరోయిన్ చుట్టూ వచ్చే కొన్ని సీన్స్ థ్రిల్లింగ్గా ఉన్నాయి. మిగతాది మాత్రం వెరీ సింపుల్గా ఉంటాయి, ఇంకొన్ని అన్కన్విన్సింగ్గా ఉంటాయి. మరీ ఎక్కువ థ్రిల్స్ కూడా ఏమి ఉండవు. అండ్ యావరేజ్ ఫిల్మ్ అంతే. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడొచ్చు, అటువంటి కంటెంట్ ఏం లేదు. ఒక్కచోట క్లైమాక్స్లో విలన్ ఒక వల్గర్ కూడా వాడతాడు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్గా ఉండే రాధికాకి అలియాస్ హీరోయిన్ రజిషా విజయన్ గారికి ఒకరోజు కొందరు రౌడీల వలన ప్రాబ్లం రావడంతో పోలీసులకు పట్టిస్తుంది. అసలు వాళ్ళు ఏం చేశారు తనకి, పోలీసులకు పట్టించాక రాధికాకి వీళ్ళు ఏం చేశారు, అందుకు తిరిగి ఆమె ఏం చేసింది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్: ఈ హ్యాకింగ్ యూజ్ చేసి ఎయిర్పోర్ట్లో స్మగ్లింగ్ని పట్టించే ఇంటర్వల్ సీను, వాళ్ళ దందాలను వాళ్ళకే తెలియకుండా పోలీసులకి ఎక్స్పోజ్ చేయడం, స్టార్టింగ్లో హీరోయిన్ క్యారెక్టరైజేషన్ విత్ 25 lakhs ఆఫర్ చేసే సీను, ఇలా కొన్ని సీన్స్ బాగున్నాయి అంతే. హీరోయిన్ రజిషా విజయన్ గారి పర్ఫార్మెన్స్ బాగుంది. బీజిఎం అండ్ తెలుగు డబ్బింగ్ కూడా యావరేజ్, సినిమాటోగ్రఫీ బాగుంది. మైనస్ పాయింట్స్: ఈ హ్యాకింగ్ని పూర్తిగా వాడుకున్నట్టయితే ఏమనిపించలేదంటే, హీరోయిన్ విలన్స్ని పట్టించే ఇంటర్వల్ సీన్ బాగుంది, కానీ అలాంటి సీన్స్ ఇంకా ఉంటే బాగున్నాం. ఏదో పదే ఈవిడ వల్ల ఒక సాంగ్ మొత్తంలో దొరికిపోతున్నట్టు చూపిస్తారు, కానీ థ్రిల్లింగ్గా నెరేట్ చేయలేదు. హీరోయిన్ని సెకండ్ హాఫ్లో కిడ్నాప్ చేశాక క్లైమాక్స్ వరకు ఏం చేయకుండా భద్రంగా కాపాడుతారు. వాళ్ళు చంపాలనుకుంటే ఎప్పుడూ చంపేయచ్చు, అందుకే అన్కన్విన్సింగ్ అన్నాను. ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ని తీసేస్తే స్లోగానే ఉంది. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే, ఓన్లీ ఫర్ ఫ్యూ సీన్స్, అవి కూడా హ్యాకింగ్ రిలేటెడ్వి. స్టోరీ అయితే బాగుంది, కానీ ఉన్న హ్యాకింగ్ అనే పాయింట్ని ఎక్కువ యూజ్ చేసుకుండా సింపుల్గా తీసేశారు. ఓన్లీ ఫర్ ఫ్యూ సీన్స్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.75/5. మీకు కనుక రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.